కొమరం భీమ విగ్రహం పెడితే అడ్డుకుంటారా? ఆర్టీసీ యాజమాన్యంపై ఆదివాసీ నాయకులు ఆగ్రహం. చర్ల జూలై 23 నిజం న్యూస్. చర్ల బస్టాండ్ వద్ద 1996 సంవత్సరంలో తుడుం దెబ్బ కార్యాలయం స్థాపించడం జరిగిందని దెబ్బ రాష్ట్ర నాయకులు మండల ఇన్ఛార్జి తాటి రామకృష్ణ తెలిపారు. జమీన్ జంగల్ ఆదివాసీ వీరుడు కొమరం భీమ విగ్రహ ప్రతిష్టాపనకు దిమ్మ 4 రోజుల క్రితం కట్టడం జరిగిందని తెలిపారు. దీంతో ఆర్టీసీ డిపో అధికారుల దెబ్బ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు సిఐ విజయశ్రీ, డిపో మేనేజర్ జంగయ్య రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలియజేయడంతో అక్కడకు చేరుకుని తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డిలు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవలను సద్దుమనిపారు. మాట్లాడుకోవాలి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిగంప రాష్ట్ర నాయకుడిగా, అలాగే చర్ల మండల కేంద్రంగా తుడిగంప ఆఫీసు 1996 సంవత్సరంలోనే స్థాపించడం జరిగింది. అట్టి ఆఫీసు ముందు అమరవీరుడైనటువంటి కొమరం భీం ఆదివాసీ నాయకుడు అతని విగ్రహ స్థాపన చేయడం జరుగుతుంది. దానికి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. విగ్రహావిష్కరణకి దిమ్మ కట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే గిరిజన నేతలైనటువంటి ఆర్టీసీ వాళ్ళు, పోలీసు యంత్రాంగం సహకరించిన, తహసీల్దార్ సహకరించిన, పంచాయతీలు సహకరించిన ఆర్టీసీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా అమరవీరుడైన కొమరం భీం జమీన్ అయినటువంటి వీరుడు విగ్రహాన్ని పెట్టడానికి అడ్డుపడుతున్నారు. ఇటువంటి విషయానికి అడ్డుపడితే మాత్రం యావత్తు ఆదివాసీ ప్రజలను గుడాల నుంచి తల్లి వచ్చి ఆర్టీసీని ఇబ్బంది పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పిలుపునిస్తున్నాం.